ఈ వీడియోలో మనం ఫ్రేమ్ అట్లనే లేబుల్ ఫ్రేమ్ ఇంకా స్క్రాల్ బార్స్ ఇట్లాంటి కంట్రోల్స్ అంతా కూడా ఎలా వర్క్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఫ్రేమ్ అనేది ఇట్ ఈజ్ ఏ కంటైనర్ టు అదర్ విడ్జెట్స్. మిగతా వాటిని గ్రూప్ చేసేదానికి ఇది ఉపయోగపడుతుంది. సో ఒక గ్రూప్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ ఆఫ్ ఆప్షన్ బటన్స్ లేదంటే రేడియో బటన్స్ ఉన్నాయి, ఒక 5 బటన్స్ ఉన్నాయి, అట్లనే ఇంకొక 5 బటన్స్ ఉన్నాయి. ఈ 5లో ఒక సెలెక్ట్ చేయాలి, ఈ 5లో ఒకటి సెలెక్ట్ చేయాలన్నప్పుడు అప్పుడు ఒక ఫ్రేమ్లో ఒక 5 ఇంకొక ఫ్రేమ్లో ఇంకొక 5 ఆప్షన్ బటన్స్ని లేదంటే చెక్ బాక్సెస్ని పెట్టి మీరు అట్లా గ్రూప్గా సెట్ చేయొచ్చు అన్నమాట. మరి ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మీకు ఇక్కడ ఫస్ట్ టీకే ఆబ్జెక్ట్ని రూట్గా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఒక ఫ్రేమ్ని తీసుకొని దాన్ని ప్యాక్ చేసాం. ఫ్రేమ్ అనేది కంటైనర్ లాగా ఉపయోగపడుతుంది, అంతే దానికి విజిబిలిటీ పర్టికులర్గా ఏమీ స్పెషల్గా ఉండదు, ఒక స్క్వేర్ విండో లాగా అన్నమాట. మరి బాటమ్ ఫ్రేమ్ ఒక దాన్ని తీసుకున్నాం, దీన్ని కూడా యాడ్ చేసాం. దీనికి ప్యాకింగ్ సైడ్ ఈక్వల్ టు బాటమ్ అని ఇచ్చాం. మీరు రన్ చేయండి, చూడండి బటన్స్ లాగానే కనిపిస్తున్నాయి, బటన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఎందుకు ఆ ఫ్రేమ్ లోపల బటన్స్ ప్లేస్ చేయడం జరిగింది. మరి ఇక్కడ రెడ్ బటన్ దీన్ని ఫ్రేమ్కి యాడ్ చేసాం. అట్లనే బ్రౌన్, బ్లూ, బ్లాక్ 4 బటన్స్ తీసుకున్నాం. 4కి ఫ్రేమ్ని కంటైనర్గా పెట్టాం. మరి కింద చూడండి లాస్ట్ దానికి బాటమ్ ఫ్రేమ్ అని ఇచ్చాం. ఓకే, అంటే పైన ఒక ఫ్రేమ్ ఉంది, కింద ఒక ఫ్రేమ్ ఉందని అర్థం. 2 ఫ్రేముల్లో ఇక్కడ మిగతా విడ్జెట్స్ని అంటే ఇప్పుడు బటన్స్ తీసుకున్నాం, మీరు చెక్ బాక్సెస్, రేడియో బటన్స్, మిగతా విడ్జెట్స్ ఏవి అవసరమైతే వాటిని ఈ ఫ్రేమ్స్లో గ్రూప్ చేసేదానికి పెట్టుకోవచ్చు. అంటే ఈ 3 ఒక గ్రూపు, కిందది ఒక గ్రూప్ అన్నమాట. ఓకే, ఎనీవే ఈ బటన్స్కి అంతా సపరేట్ టెక్స్ట్లు ఇట్లా ఫోర్గ్రౌండ్ కలర్ FG ఈక్వల్ టు ఇట్లా కలర్స్ ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి ఇక్కడ కలర్స్ రావడం జరిగింది. ఓకే, ఇదే మీరు లేబుల్ ఫ్రేమ్ని తీసుకున్నట్లయితే సిమిలర్ టు ఫ్రేమ్ లాగానే ఉంటుంది, బట్ అయితే ఇక్కడ లేబుల్ డిస్ప్లే అవుతుంది దాని మీద. మీరు ఎగ్జాంపుల్లో చూసినట్లయితే లేబుల్ ఫ్రేమ్ రన్ చేస్తున్నాను. ఇక్కడ లేబుల్ ఫ్రేమ్కి పైన లేబుల్ వచ్చింది చూడండి, ఇట్లా రౌండ్ లైన్ ఉంది. ఇదే లేబుల్ ఫ్రేమ్ అంటే లైన్ కంపల్సరీగా వస్తుంది. ప్రీవియస్గా మనం ఫ్రేమ్ చూసినట్లయితే దానికి లైన్ ఏమీ లేదు. పైన టాప్లో మీకు మనం ఇచ్చిన నేమ్ లేబుల్ అనేది దిస్ ఈజ్ ఏ లేబుల్ ఫ్రేమ్ అని వచ్చింది. సో మీరు అక్కడ ఏ నేమ్ కావాలో ఆ ఫ్రేమ్కి ఆ నేమ్ మీరు పెట్టుకోవచ్చు అనమాట. చూడండి టెక్స్ట్ ఈక్వల్ టు దిస్ ఈజ్ ఎ లేబుల్ ఫ్రేమ్ అని ఇచ్చాం. మరి ఈ ఫ్రేమ్ లోపల మీరు నెంబర్ ఆఫ్ కంట్రోల్స్ పెట్టుకోవచ్చు. ఆఫ్ కోర్స్ ఇక్కడ నేను ఇంకొక లేబుల్ కంట్రోల్ని లేదంటే ఇంకొక లేబుల్ విడ్జెట్ని ఇక్కడ ఆ యొక్క లేబుల్ ఫ్రేమ్లోకి యాడ్ చేయడం జరిగింది. ఓకే, ఇది ఇన్సైడ్ ద లేబుల్ ఫ్రేమ్ అని ఇక్కడ ఒక లేబుల్ విడ్జెట్ని యాడ్ చేశాం. దేనికి లేబుల్ ఫ్రేమ్కి దీన్ని యాడ్ చేయడం జరిగింది. ఓకే, అట్లా కాకుండా మీరు బటన్స్ ప్రీవియస్గా చెప్పినట్లుగా బటన్స్ వాటిలన్నిటిని కూడా ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకొక విడ్జెట్ చూసినట్లయితే ఇక్కడ పెయిన్డ్ విండో అని వస్తుంది. ఇది కూడా ఒక కంటైనర్ విడ్జెట్ అనమాట. కంటైన్స్ ఎనీ నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ అరేంజ్డ్ హారిజాంటల్లీ ఆర్ వర్టికల్గా మీరు ఇక్కడ పెయిన్డ్ విండోస్ అరేంజ్ చేయొచ్చు.
మరి ఇక్కడ ఎగ్జాంపుల్లో మీరు చూసినట్లయితే ఫస్ట్ మనం M1 ఈక్వల్ టు పెయిన్డ్ విండో అని M1 అనేదాన్ని క్రియేట్ చేసాం. తర్వాత M1 డాట్ ప్యాక్ ఫిల్ బోత్ అని ఇచ్చాం. హారిజంటల్గా వర్టికల్గా రెండిట్లో ఫిల్ చేస్తుంది 2 sides. అండ్ లెఫ్ట్ ఈక్వల్ టు ఎంట్రీ. దీంట్లో లెఫ్ట్ సైడు ఎంట్రీ విడ్జెట్ని యాడ్ చేసాం. దేనికి ఇది దేంట్లో ఉంది? ఇది కంటైనర్ M1 అనే పెయిన్డ్ విండోలో ఉంది. అంటే ఎంట్రీకి ఇక్కడ పెయిన్డ్ విండో అనేది కంటైనర్ అనమాట. దాని లోపల ఇది ఉంది ఎంట్రీ బాక్స్. ఇది లెఫ్ట్ సైడ్ మనం యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ బార్డర్ 5 అని ఇచ్చాం. మీరు బార్డర్ కావాల్సింటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సపోజ్ 15 అని ఇచ్చామనుకోండి, బార్డర్ ఇట్లా రైజ్ అయినట్టు వస్తుంది. మరి ఇక్కడ ఇంకొక పెయిన్డ్ విండో తీసుకున్నాం. దీనికి కంటైనర్ M1 లోపల ఇంకొక దాన్ని పెయిన్డ్ విండోని ప్లేస్ చేయడం జరిగింది. దీనికి వర్టికల్ ఓరియంటేషన్ వర్టికల్ ఇచ్చాం. దీన్ని M1లోకి M2ని యాడ్ చేసుకున్నాం. సో ఇప్పుడు స్కేల్ అనే ఇంకొక విడ్జెట్ నెక్స్ట్ వస్తుంది మీకు. ఇది స్కేల్ 0 నుంచి 100 దాకా స్కేల్ చూపిస్తుంది. ఈ వాల్యూస్ని మీరు ఎక్కడ కావాలన్నా వేరే వేరియబుల్స్కి అసైన్ చేయడం, ఇక్కడ ఉన్న వాల్యూస్ని బట్టి మీ ప్రోగ్రామింగ్ నడవడం, లేదంటే స్క్రాలింగ్ అట్లాంటివి చేసుకోవడం, వాల్యూస్ని ఇన్పుట్గా తీసుకునేదానికి ఇక్కడ ఈ యొక్క స్కేల్ అనేది ఉపయోగపడుతుంది. దీన్ని ఇచ్చాం. నెక్స్ట్ కింద M2లో మీకు ఈ బటన్ని యాడ్ చేయడం జరిగింది. ఓకే, సో M2 ఈ స్కేల్ని బటన్ని M2లో యాడ్ చేసాం. ఓకే, M2 ఏమో M1లో యాడ్ అయింది. ఇట్లా పెయిన్డ్ విండోస్ మెయింటైన్ చేయొచ్చు. మరి స్పిన్ బాక్స్ జస్ట్ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ని మీరు సెలెక్ట్ చేసుకునేదానికి ఈ స్పిన్ బాక్స్ అనేదాన్ని యూజ్ చేసుకుంటాం. మరి చాలా సింపుల్గా ఉంటుంది ఈ స్పిన్ బాక్స్. జస్ట్ ఇక్కడ ఫస్ట్ టీకే ఆబ్జెక్ట్ని తీసుకున్నాం. మరి ఆ మాస్టర్ అనే దాంట్లోకి ఇక్కడ స్పిన్ బాక్స్ని యాడ్ చేస్తున్నాం. దాంట్లో ఆ స్పిన్ బాక్స్లో స్టార్టింగ్ వాల్యూ ఫ్రమ్ 2 అని ఇచ్చాం. 0 నుంచి 10 వరకు వాల్యూస్ దాంట్లో ఉండాలి అనేది, అంటే ఆ 0 నుంచి 10 వరకు వాల్యూస్ దాంట్లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. జస్ట్ లైక్ ఇంతకు ముందర చూపించిన కంట్రోల్ లాగా. చూడండి, ఇక్కడ ఒక ఎంట్రీ విడ్జెట్ లాగా వచ్చింది. బట్ రైట్ సైడ్ ఇక్కడ అప్ డౌన్ యారోస్ కనిపిస్తున్నాయి. అప్ యారో మీరు క్లిక్ చేస్తూ ఉంటే వాల్యూస్ పెరుగుతున్నాయి. 10 వరకు వాల్యూస్ మీరు దీంట్లో తీసుకోవచ్చు. అదే డౌన్ తీసుకున్నట్లయితే మీకు 0 వరకు వస్తుంది. సో ఇట్లా మీరు ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ సెలెక్ట్ చేసుకునేదానికి ఇది ఉపయోగపడుతుంది. అట్లనే నెక్స్ట్ స్కేల్ చూసినట్లయితే లాస్ట్ ఎగ్జాంపుల్లో చూసినట్టుగా ఇక్కడ ఒక స్లైడర్ లాగా స్కేల్ వస్తుంది. ఆ స్కేల్లో ఉండే వాల్యూస్ని మీరు ఇన్పుట్గా తీసుకోవచ్చు. ఓకే, ఇట్లా స్కేలు హారిజంటల్గా వర్టికల్గా ఎలా అయినా తీసుకోవచ్చు. మీరు ఎట్లా ప్లేస్ చేశారు అనే దాన్ని బట్టి ఉంటుంది. సో
ఇప్పుడు ఆ వాల్యూని మనం వేరే కోడ్లోకి తీసుకోవాలంటే ఇక్కడ చూడండి, గెట్ వాల్యూ అనే బటన్లో ఇక్కడ క్లిక్ చేయగానే ఆ వాల్యూ ఇక్కడ ఇంకొక లేబుల్లో డిస్ప్లే అవుతుంది. జస్ట్ ఇక్కడ డిస్ప్లే చేశాను, బట్ ఆ వాల్యూస్ని వేరే ప్రోగ్రామింగ్ కోడ్లో పెట్టుకునేదానికి మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఎనీవే ఫస్ట్ ఇక్కడ రూట్ని ఆబ్జెక్ట్, మెయిన్ ఆబ్జెక్ట్ తీసుకున్నాం టీకే ఎంటర్కి. తర్వాత డబుల్ వేరియబుల్ ఒకటి తీసుకున్నాం. ఆ వేరియబుల్లో ఇక్కడ ఈ స్కేల్లో ఆ వేరియబుల్ని యూజ్ చేసుకున్నాం. మరి స్కేల్ని ఈ రూట్కి యాడ్ చేసాం. వేరియబుల్ ఈక్వల్ టు వేర్ అని ఇచ్చాం. స్కేల్ డాట్ ప్యాక్ అని చెప్పేసి యాంకర్ ఈక్వల్ టు సెంటర్. సో దాని ప్రకారమే ఇక్కడ మీకు ప్యాక్ చేయడం జరిగింది. నెక్స్ట్ బటన్ తీసుకున్నాం. బటన్ని రూట్కి యాడ్ చేసాం. దీంట్లో టెక్స్ట్ దీన్ని పెట్టాం. మరి బటన్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ సెల్ అనే ఫంక్షన్ యాక్టివ్ అవుతుంది. బటన్ క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది, సెలక్షన్ ఈక్వల్ టు వాల్యూ, ఇక్కడ చూడండి, వాల్యూ ఈక్వల్ టు ప్లస్ వేర్ డాట్ గెట్. అంటే వేర్ అంటే ఈ స్కేల్లో వేరియబుల్లో ఏ వాల్యూ అయితే వస్తుందో ఆ డబుల్ వాల్యూ అదనమాట. ఆ వాల్యూని గెట్ చేసి ఈ సెలక్షన్కి ఇవ్వడం జరిగింది. మరి దాన్నే లేబుల్లో మనం యాడ్ చేస్తున్నాం. లేబుల్ డాట్ కాన్ఫిగ్ టెక్స్ట్ ఈక్వల్ టు సెలక్షన్. మీరు ఏదైతే ఇక్కడ సెలెక్ట్ చేశారో ఆ టెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేయగానే ఆ వాల్యూ, ఆ టెక్స్ట్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మరి ఈ లేబుల్ కంటైనర్ని ఇక్కడ డిస్ప్లే చేసేదానికి ప్యాక్ చేసాం. మరి ఇంకొక విడ్జెట్ చూసినట్లయితే స్క్రాల్ బార్. మీరు జనరల్గా హారిజంటల్గా, వర్టికల్గా స్క్రాల్ బార్స్ మీకు నంబర్ ఆఫ్ కంట్రోల్స్కి, లిస్ట్ బాక్సెస్ కావచ్చు, ఇట్లా విండోస్కి కావచ్చు, హారిజంటల్గా, వర్టికల్గా స్క్రాల్ బార్స్కు స్క్రాలింగ్ ద వాల్యూస్ని పైకి కిందకి మూవ్ చేసేదానికి మీరు ఈ యొక్క వేరే కంట్రోల్స్కి వీటిని అటాచ్మెంట్గా యూజ్ చేసుకోవచ్చు. మరి ఇక్కడ నేను ఒక స్క్రాల్ బార్ తీసుకొని దానికి లిస్ట్ బాక్స్కి దాన్ని అటాచ్ చేస్తున్నాను. చూడండి, ఇది లిస్ట్ బాక్స్. దీనికి రైట్ సైడ్ నేను స్క్రాల్ బారు అటాచ్ చేశాను. ఈ స్క్రాల్ మూవ్ చేయగానే లిస్ట్లో ఉన్న ఐటమ్స్ కూడా మూవ్ అవుతున్నాయి. ఓకే, సో దాన్ని బట్టి మనం అంటే మామూలుగా లిస్ట్ బాక్స్లో 0 to 9 వరకే ఇక్కడ కనిపిస్తున్నాయి. మిగతావి స్క్రాల్ చేసుకోవాలంటే ఇట్లా స్క్రాల్ చేసి మనం సెలెక్ట్ చేయొచ్చు. ఓకే, కోడ్ చూసినట్లయితే మీరు ఇక్కడ స్క్రాల్ బార్ని రూట్కి ఫస్ట్ యాడ్ చేసాం. స్క్రాల్ బార్ డాట్ ప్యాక్ రైట్ సైడ్ ప్యాక్ చేసాం. అట్లానే లిస్ట్ బాక్స్ తీసుకున్నాం, దీన్ని రూట్కి యాడ్ చేసాం. దీనికి వై స్క్రాల్ కమాండ్ ఈక్వల్ టు స్క్రాల్ బార్ డాట్ సెట్. ఈ స్క్రాల్ బార్లో ఏం సెట్ చేసామో అది ఇక్కడ ఈ యొక్క లిస్ట్ బాక్స్కి ఈ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో లిస్ట్ బాక్స్కి స్క్రాల్ బార్ని అటాచ్ చేస్తున్నాం. మరి ఇప్పుడు ఫర్ లైన్ ఇన్ రేంజ్ 100, మరి ఫర్ లూప్ తీసుకొని మై లిస్ట్ డాట్ ఇన్సర్ట్ అని చెప్పేసి ఎండ్ ఒకదాని చివర ఒకటి ఈ మెసేజెస్ అన్నీ యాడ్ చేసేదానికి ఇట్లా పెట్టాం. అంటే జస్ట్ దిస్ ఈజ్ లైన్ నెంబర్ అని ఇచ్చాను, కానీ మన ఇష్టం వచ్చిన మెసేజ్ ఇక్కడ పెట్టుకోవచ్చు. లైక్ ఏది ఇస్తే అది మీకు డిస్ప్లే కావడం జరుగుతుంది. ఓకే, అవన్నీ యాడ్ చేసాం. మరి మై లిస్ట్ డాట్ ప్యాక్ అని చెప్పేసి ఈ లిస్ట్ బాక్స్ని అండ్ స్క్రాల్ బార్ని ప్యాక్ చేయడం జరిగింది. ఓకే, మరి ఇక్కడ
స్క్రాల్ బార్ డాట్ కాన్ఫిగ్ కమాండ్ ఈక్వల్ టు మై లిస్ట్ డాట్ వ్యూ వై వ్యూ అని ఇచ్చాం. సో అంటే ఈ స్క్రాల్ బారు ఇట్లా మూవ్ అవుతున్నప్పుడు లిస్ట్ బాక్స్లో ఉన్న లిస్ట్ ఐటమ్స్ బైండ్ అయ్యి ఇట్లా పైకి కిందకి మూవ్ అవుతాయి. ఇక్కడ స్క్రాల్ బార్ని లిస్ట్ బాక్స్ని రెండింటిని కూడా బైండ్ చేసాం. దాన్ని బట్టే ఇక్కడ ఇది మూవ్ చేస్తూ ఉంటే అక్కడ వాల్యూస్ మారుతూ ఉంటాయి. ఓకే,